హాయ్ అండి. చాలామంది ఫిట్నెస్ ఏంటంటే 2026 రానియనా నీకెందుకు, నేను చూసుకుంటాను, నా బాడీ వెయిట్ తగ్గించేస్తాను, గట్టిగా న్యూ ఇయర్ స్టార్ట్ అవగానే ఒక ట్రాన్స్ఫర్మేషన్ పెట్టుకుంటాను, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోగానే 2027 కల్లా నా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా చేంజ్ చేసేస్తాను అంటున్నాడు. తమ్ముడు, 2026 వచ్చినా 2020 వచ్చినా ఏదొచ్చినా సరే చేయాలనుకున్నవాడు ఎప్పుడైనా చేస్తాడు తమ్ముడు. చేయకూడదు అనుకున్నాడు ఆ సంవత్సరం ఈ సంవత్సరం కేవలం సాకులు మాత్రమే ఎతుకుతాడు. అలాగని జిమ్మే చేయమనట్లేదు, నువ్వు జిమ్ చేసినంత వల్ల మాకు బిజినెస్ పెరిగిద్దని చెప్పట్లేదు. ఎందుకంటే నీ బాడీ గురించి, నీ యాక్టివిటీ లైఫ్ స్టైల్ బాగుంటేనే, నీ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటేనే నీ ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది, అలాగే నీ హెల్త్ హిస్టరీ కూడా బాగుంటుంది. 2026 వచ్చినా సరే 1999లో ఉన్నా సరే ఎప్పుడైనా సరే ఫిట్నెస్ గోల్ అనేది అచీవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ మనం తినే ఫుడ్ కానీ, మనం ఉండే వెదర్ కానీ, మనం ఉండే పొల్యూషన్ కానీ ఏది బాలేదు. ఎప్పటికప్పుడు మనం ఎంత వేస్టేజ్ అంటూ లోపలికి వేస్తామో అంత బర్నింగ్ సెషన్ కూడా జరగాలి. ఆ జరిగితేనే ఎప్పుడు నువ్వు హెల్తీగా ఉంటావు. 2026 వచ్చినా హెల్తీగా ఉంటావు, 2036 వచ్చినా హెల్తీగానే ఉంటావు. అందుకని ఎప్పుడు నీ గోల్ నువ్వు అచీవ్ చేసుకోవాలంటే నీ గోల్ నీకు ఫ్రెండ్లీగా లైఫ్ లాంగ్ జర్నీతో హెల్ప్ఫుల్గా ఉండాలి.